అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసింది. సో ఈవినింగ్ టైం మనకి ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుంటుంది కదా. సో ఇప్పుడు మీ ముందుకు నేను ఒక స్నాక్ రెసిపీతో వచ్చాను. ఈ స్నాక్ రెసిపీ వచ్చేసి పన్నీర్ పిజ్జా శాండ్విచ్. మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, క్యారెట్, టమాటా, పన్నీర్, ఆనియన్స్, చీజ్, బటర్, soya sauce, tomato and chilli sauce and masalas. Garam, Amchur powder, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు, పెప్పర్, చాట్ మసాలా, జీలకర్ర పొడి. అంతే. ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకుందాం. ఈ బటర్ని మనం మెల్ట్ చేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోండి. వీటిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 కప్ క్యారెట్ వేసుకుందాం, తురివింది. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్ టమాటా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక మన మసాలాలు వేసుకుందాం. మన మసాలాలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. కారం 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ చిటికెడు, సాల్ట్ తగినంత, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పసుపు చిటికెడు, ధనియాల పొడి చిటికెడు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 కప్ ఆఫ్ పన్నీర్ వేసుకుందాం. ఈ పన్నీర్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టమాటా చిల్లీ సాస్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోండి. మన పన్నీర్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని జస్ట్ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక బ్రెడ్ తీసుకున్నాను. దానికి ఇలా బటర్ స్ప్రెడ్ చేసి ఆ తర్వాత మన పన్నీర్ స్టఫింగ్ని స్ప్రెడ్ చేశాను. ఫుల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక చీజ్ స్లైస్ తీసుకొని దాన్ని ఇలా గ్రేట్ చేశాను మన స్టఫింగ్ పైన. ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ఇంకో బ్రెడ్ తీసుకొని దానికి కూడా ఇలా బటర్ స్ప్రెడ్ చేసి ప్రీవియస్గా మనం స్టఫింగ్ పెట్టిన బ్రెడ్తో క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక తవ్వాలో బటర్ తీసుకొని ఫ్రై చేసుకోండి. ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. సో బోత్ సైడ్స్ బాగా నీట్గా కుక్ అయిపోయింది. మన పన్నీర్ పిజ్జా శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది యమ్మీగా. సో దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఈవినింగ్ టైం ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టి చెప్పండి ఎలా ఉందో. నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రెసిపీస్ని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.